హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై మాట మార్చిన ఈవో చంద్రబాబుల వీడియోలు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. దీని అర్థం ఏంటి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎక్స్లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ సూటిగా ప్రశ్నించారైనా. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై మాట మార్చిన ఈవో చంద్రబాబుల వీడియోలు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. దీని అర్థం ఏంటి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎక్స్లో చంద్రబాబును ట్యాగ్ చేసి సూటిగా ప్రశ్నించారాయన. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. What happened during the so-called controversy on laddus? Tirumala Tirupati Devasthanam reputation has been lowered by Chandrababu Naidu. The pride of our laddus was diminished by Chandrababu Naidu. He intentionally planted a seed of doubt that the laddus were not good to eat, even though he knew very well that he was lying. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కార్తీక్, కొద్దిసేపు క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక మార్లు ఏ విధంగా అత్యంత దారుణంగా తిరుమల లడ్డు ప్రసాదం గురించి వ్యాఖ్యలు చేసింది ఆయన ఆ పోస్ట్ లో స్పష్టంగా ఒక వీడియో పెట్టారు. అట్లాగే అంతకుముందు ఈవో శ్యామలరావు మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి కూడా 2 సార్లు ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి అంశాలు కూడా సుసాక్ష్యంగా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితుంది. అందుకు భిన్నంగా చంద్రబాబు మాట్లాడినటువంటి తీరు. దానితోడు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లడ్డు ప్రసాదంలో ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్తే చంద్రబాబు మాత్రం దాన్ని వాడారు అని చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి తీరు. ఆ తర్వాత ఏమో వాడారు, కానీ దాన్ని ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం అంటూ మళ్ళీ మాట్లాడిన తీరు. సో ఇవన్నీ చూస్తుంటే అత్యంత దారుణంగా లడ్డు ప్రసాదాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే దాని తాలూకు ఆ వీడియోలన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నటువంటి ఆ వీడియోలను వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేసిన పరిస్థితి. సో చంద్రబాబు చాలా దారుణంగా మొత్తం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటి తాలూకు సాక్ష్యాలను జనం ముందుకి వైఎస్ జగన్ మరోసారి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. వీటికి ఇప్పుడు పెట్టినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటికి చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఆ మేరకు జగన్ చేసినటువంటి ట్వీట్ కింద అనేక మంది కామెంట్స్ కూడా ఇదే పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ అనేక మంది రీట్వీట్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. కార్తీక్. రైట్ రవీందర్.